ఆలోచించినా బుర్రకి తట్టడం లేదే. ఏం చేసినా అన్నయ్య ఆ పనికి మాలిన దాన్ని వదలడు కదా. పెద్దమ్మేమో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది. ఏం స్కెచ్ వేసి ఉంటుంది? అసలు దాన్ని వదిలి దీని మెడలో ఎలా తాళి కడతాడు? ఏంది సరియు, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏముంది, పెద్దమ్మ పెద్ద చిక్కుముడి వేసి వెళ్ళింది కదా. అసలు అన్నయ్య ఎలా వచ్చి తాళి కడతాడు మానసి? అది లాస్ట్ మినిట్ లో. నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది తెలుసా. మరీ ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు సరియు. అత్త అయితే అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా, చేసి తీరుతుంది. ఒకవేళ ఈ పెళ్లి మిస్ అయ్యి వాడెవడో తాళి కడితే నేనేమవుతానో అత్తకి బాగా తెలుసు సరియు. కాబట్టి ఏం చేసైనా బావతో నా పెళ్లి జరిపిస్తుంది. సరే మానసి, అన్నయ్య ఒప్పుకుంటాడు సరే. అత్తయ్య మామయ్యలు ఒప్పుకుంటారా? తనకు బాబు ఒప్పుకుంటాడా? మళ్ళీ మృదులకి అన్యాయం జరుగుతోందని నన్ను పెళ్లి చేసుకోనంటాడు. అంత పెద్ద చిక్కుముళ్ళో ఉంది మానసి. తేడా అయితే నీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా ఆగిపోతుంది. నువ్వేదైనా గందరగోళం చేసి చెడగొట్టుకుంటే తప్ప నీ పెళ్లికొచ్చే 30 ఏళ్లే సరియు. అన్న కాళ్ళు చేతులు కట్టయినా సరే నీ పెళ్లి జరిపిస్తారు. ఇక నా పెళ్ళంటవా? అత్త మాట్లాడి బావను ఒప్పించినాక ఇంకెవ్వరి మాట లెక్క చేసే పనిలే. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా సరే ఆగేది లేదు సరే. రోజు లెక్క పెట్టుకో. ఏంటండి పొద్దున్నే అల్లరి? కాఫీ కోసమే కదా. అదిగో ఆ టీపై మీద రెడీగా ఉంచాను. అబ్బా మిమ్మల్ని వెళ్ళండి, వెళ్ళి తాగండి. నేనే ఇస్తాను, రండి రండి. కూర్చోండి, కాఫీ తాగండి. అర్థమైంది, నేనే కాఫీ ఇవ్వాలి కదా. ఇప్పుడు దారిలో కూర్చో. ట్యూబ్ లైట్ ఏమన్నావు? ఆహా ఏం లేదండి. తీసుకోండి, తాగండి. మరి నీకు? మీరు తాగండి, కాఫీ తాగడానికే వచ్చారు కదా. తాగండి తాగండి. ఏంటి బయటకు ఒకటి అర్థం అవుతుంది, లోపల ఇంకేదో మీనింగ్ ఉన్నట్టుంది. తాగు. తాగుతా తాగుతా, 50-50 చేశారు కదా, మీరు తాగండి. నిజంగానే పెద్ద ట్యూబ్ లైట్. అదిగో మళ్ళీ ఏదో అన్నావు. నేనేమన్నాను? కాఫీ చల్లారిపోతుంది తాగండి అన్నాను.
పర్వాలేదు, లేట్గానైనా వెలిగింది. పైకి కనిపించవు కానీ బాగానే ఆడుకుంటావు కదా. కావాలంటే వద్దంటాం, వద్దంటే కావాలంటాం. అందుకే నేను ముందు అడగలేదు, నీ నోటి నుంచి వచ్చేలా చేశా. తాగు. పెద్ద గొప్పేలేండి. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. లేదు మేడం, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామన్న అమౌంట్లో సగమే ఇన్వెస్ట్ చేశారు. ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, మెయిల్స్ కూడా రెస్పాండ్ కావడం లేదు మేడం. ప్రాబ్లం మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది మేడం. సగం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మిగతా సగం ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కడికి పోతారు? బిజీలో ఉండుంటారు, తర్వాత రెస్పాండ్ అవుతారు. అంతవరకు మన పాత స్టాక్ హోల్డర్స్ ఊరుకోవట్లేదు మేడం. ఈ రోజే డెడ్ లైన్. ఇన్వెస్టర్స్ మిగతా అమౌంట్ రిలీజ్ చేస్తే గానీ వాళ్ళకి రిఫండ్ చేయడం కుదరదు. ఈ రోజు చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు మేడం. నో, సిచ్యుయేషన్ అంతవరకు ఎందుకు రానిస్తాం? ఇదేదో కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. నేను మాట్లాడతాను. మానసి, మానసి, ఏందత్తా? మానసి, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. ఇన్వెస్ట్ చేస్తానన్న అమౌంట్ పూర్తిగా రిలీజ్ చేయలేదు. ఎవరితో అత్తా? నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించావు కదా, ఆ ఇన్వెస్టర్స్తో. అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడూ పూర్తి అమౌంట్ రిలీజ్ చేయాలి. సగం చేశాక మెయిల్స్ కి రెస్పాండ్ కావట్లేదు, ఫోన్లో దొరకడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కో మానసి. బ్యాలెన్స్ అమౌంట్ వెంటనే ట్రాన్స్ఫర్ కావాలి. బాగా బుక్ అయిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు మాన్సి? నీ ఎన్ఆర్ఐ గ్రూప్ లో వాళ్లే కదా, వెంటనే మాట్లాడు. మళ్ళీ ఏంటి? నేను చూస్తానని చెప్పాను కదా. మేడం, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, చాలా గొడవ చేస్తున్నారు. ఆల్రెడీ ఇష్యూ అయింది కదా, ఎంత చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఈ రోజు ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, ఊరికే ఎందుకు గొడవ చేస్తారు? ఈవినింగ్ లోగా రిఫండ్ చేయకపోతే అప్పుడు మాట్లాడమని చెప్పు. చూసావు కదా మానసి, ఇది టెన్షన్. ఇన్వెస్టర్స్ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే గానీ వీళ్ళకి రిఫండ్ చేయలేము. ఏమైంది బ్రహ్మణి? ఏదైనా ప్రాబ్లమా? కంపెనీ ఇష్యూ అన్నయ్యా, కానీ ప్రాబ్లం ఏం లేదు. మానస్ చూసుకుంటుంది. అసలు మానస్ గనక ఆ ఇన్వెస్టర్స్ ని చూడకపోయుంటే ఈ పాటికి కంపెనీ క్లోజ్ చేసుకుని ఉండాల్సింది. ఇప్పుడు వాళ్లతోనే చిన్న ఇష్యూ అన్నయ్య. మానసి, నువ్వు వాళ్ళతో మాట్లాడు. అత్తా, అది ఏమైంది మానసి? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే పెద్దమ్మా. మాన్సి వాళ్లతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చింది మాన్సి కాదు. ఏం మాట్లాడుతున్నావు సరియు? ఇన్వెస్టర్స్ నాకు కాల్ చేసి మానసి రిఫరెన్స్ ఇచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. మానసి వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు మానసి పేరెందుకు రిఫర్ చేస్తారు? ఎందుకు చేశారో మృదులని అడుగు పెద్దమ్మా. దాన్ని అడగడం ఏంటే? ఎందుకంటే మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించింది తనే పెద్దమ్మా.
అమ్మగారు అది బ్రాహ్మణి వదినా అమ్మా ఎవడు చేయమని అడిగాడే నిన్ను? నీ కంపెనీకొచ్చి నీ హెల్ప్ ఏమీ అవసరం లేదని నీ మొహానే చెప్పాను. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని నా కంపెనీ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని వార్నింగ్ ఇచ్చి మరీ వస్తే ఎందుకే మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యావు? అమ్మా నేనే చెప్పాను. నేను చెప్తేనే తను ఇన్వాల్వ్ అయింది. అసలు నిన్నెవరు చెప్పమన్నారా? నేను అడిగానా? నీ ఎదురుగానే వార్నింగ్ ఇచ్చాను కదా, నీకు అర్థం కాలేదా? మాకు అర్థమైందమ్మా. నువ్వే అర్థం చేసుకోకుండా ఊరికే ఆవేశపడుతున్నావు. ఆ రోజు తను ఇన్వాల్వ్ కాకపోయింటే, ఇన్వెస్టర్స్ని చూడకపోయింటే కంపెనీ పరిస్థితి ఏమై ఉండేది? మన పరిస్థితి ఏమై ఉండేది? ఏమైతే అదే అయ్యుండేదిరా. నేనే ఏదో ఒకటి చేసుకుని ఉండేదాన్ని. లేకపోతే కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడి ఉండేదాన్ని. అసలు ఇదెవరు నాకు సాయం చేయడానికి? అలా అంటావేంటొదినా? అది నీ కోడలు. నీ ఇంటికి కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత, హక్కు దానికి లేవా? ఇది నా కోడలు కాదు భారతీదేవి. ఎన్నిసార్లు చెప్పాలి? దీని సాయం కాదు కదా, దీని నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి ఒప్పుకోను. బ్రాహ్మణి, తను నీకు సాయం చేసింది. ఏదో అన్యాయం చేసినట్టు ఆవేశపడతావేంటి? ఇది నాకు సాయం చేయలేదన్నయ్యా, నన్ను ఎటూ కాకుండా ఇరికించేసింది. ఆ రోజు ఇది పని చేయకపోయింటే నాకు చేతనైతే కంపెనీ నిలబెట్టుకుని ఉండేదాన్ని, లేదంటే మూసుకుని ఉండేదాన్ని. కానీ ఇది చేసిన సగం పని వల్ల మార్కెట్లో నా పేరు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. సాయంత్రానికల్లా రిఫండ్ చేయకపోతే నన్ను కోర్టుకి ఈడుస్తారు, పరువు మొత్తం పోతుంది. అలా ఏం కాదమ్మగారు. వాళ్ళు చాలా మంచి ఇన్వెస్టర్స్. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లమే కానీ కావాలని చేస్తుంది కాదు. నేను ఇప్పుడే మాట్లాడతానమ్మా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నార్మల్, నాకు నీ రిఫరెన్స్ లో అక్కర్లేదు, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ లో అక్కర్లేదు. మళ్ళీ ఇంకోసారి ఇన్వాల్వ్ అయ్యావో ప్రాణాలు తీసేస్తా. నీకు కూడా చెప్తున్నాను మధు, ఇంకొకసారి నాకు తెలియకుండా మన కంపెనీ వ్యవహారాల్లో దీన్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఈ అమ్మని మర్చిపోవాల్సి వస్తుంది. అమ్మా చెప్పు వింధ్య. మేడం, మిగతా వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాం గానీ రావు గారి దగ్గర నుంచి ప్రెజర్ చాలా ఎక్కువ అవుతోంది. వాళ్ళ లాయర్ కాల్ చేసి సాయంత్రంలోగా రిఫండ్ చేయకపోతే లీగల్ నోటీస్ పంపిస్తామంటున్నారు. ఎంత? 50 కోట్లు మేడం. ఈవినింగ్ లోపల అంత అమౌంట్ ఎలా పే చేస్తాం? సరే, నేను చూస్తాను. ఏంటమ్మా, ఎవరికైనా అర్జెంటుగా అమౌంట్ సెటిల్ చేయాలా? అవునన్నయ్య, ఈవినింగ్ లోపు 50 కోట్లు రిఫండ్ చేయకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అమౌంట్ పే చేసేంత వరకు జైల్లో ఉండాల్సిందే. కంగారు పడకమ్మా, 50 కోట్లే కదా, నేను అడ్జస్ట్ చేస్తాను. నీకెందుకన్నయ్య ఇబ్బంది? మరి నువ్వు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండమంటావా? నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి అభ్యంతరమేం లేదు కదా. పద, బ్యాంక్ వెళ్దాం.
పదమ్మా. వెళ్ళొదినా. పద. నీ వల్ల కేవలం నీ వల్ల ఈ రోజు నాకు పరిస్థితి వచ్చిందే. వదల్లా, ఎంతకింత నరకం అనుభవించేలా చేస్తాను. మృదులా, మృదులా, అమ్మ మృదులా, చెయ్యాల్సిందంతా చేయడం ఎందుకు? చివరికి దొంగేడుపులు ఏడవడం ఎందుకు? పెద్దమ్మ వద్దన్నప్పుడు నోరు మూసుకొని పడుంటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదా. నువ్వు నోర్మై. మృదుల ఇన్వాల్వ్ అయింది కాబట్టే ఇది ఇంతవరకైనా వచ్చింది. లేదంటే ఆ రోజే కంపెనీ మూసుకుని ఉండేవాళ్ళం. రామాన్సి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మధు గారు? అంత మంచి జరుగుతుందని చేస్తుంటే చివరికి ఏదో ఒక రకంగా చెడే మిగులుతుంది. అమ్మగారికి శత్రువుగానే మిగిలిపోతున్నాను. వాళ్ళు చాలా మంచి ఇన్వెస్టర్స్ మధు గారు. ఎందుకు ఇలా జరిగిందో ఏమో. మధు గారు, ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో, నేను మృదులని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మొన్న నేను చెప్పిన కంపెనీకి ఫండ్స్ అన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు కదా, సగం చేసి ఎందుకు ఆపేశారు? ఇక్కడ ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలుసా? మేము ట్రాన్స్ఫర్ చేసాం మేడం. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఐ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ఒప్పుకోలేదు. సగం అమౌంట్ మాత్రమే రిలీజ్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు. మొత్తం చేశాం మేడం. క్లియరెన్స్ కూడా వచ్చేసింది. సాయంత్రానికల్లా అమౌంట్ కంపెనీ అకౌంట్స్ లో ఉంటుంది మేడం. ఈ విషయం ముందే ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. సరే, ఇట్స్ ఓకే. ఈవినింగ్ కల్లా ట్రాన్స్ఫర్ అవుతుందన్నారు. కానీ అమ్మగారు ఒప్పుకుంటారో లేదో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వద్దు, వెనక్కి తీసుకోండి అన్నా అది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమీ కాదమ్మా, మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. వసంత, వచ్చావయ్యా. కాళ్ళు చేతులు కడుక్కునరా, వంట అయిపోయిందే, అన్నం పెడతాను. వద్దు వసంత. ఏంటయ్యా? పింఛన్ డబ్బులొచ్చాయి. అటేటో చూస్తావేంటయ్యా? మొహం చూపించడానికే ఇబ్బందిగా ఉంది. ఇన్నాళ్ళు ఇట్టా ఇట్టా బతికానని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు, నా బిడ్డ, నా అల్లుడు ఎంత మంచి జీవితాన్ని వదులుకొని తాగి రోడ్ల మీద పడి తిరుగుతూ మీకెంత అన్యాయం చేశానే. చివరికి నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను. అయిపోయిందేదో అయిపోయింది లేవయ్యా. ఇప్పుడెందుకు దాన్ని తలుచుకుని బాధపడతావు? ఇక నుంచైనా మన పిల్లల్ని సంతోషంగా ఉండేలా చూసుకుంటే చాలు. ఇప్పుడు కూడా మీకోసం ఆలోచించకపోతే నేనసలు మనిషినే కానే. పింఛన్ డబ్బులు వచ్చాయి కదా, బిడ్డని అల్లుని పిలిచి బట్టలు పెడదాం. ఇక్కడే ఒకరోజు నిద్ర చేయమన్నాం. అలాగే పిలుద్దామయ్యా. ముందు నువ్వు కాళ్ళ చేతులు కడుక్కునరా, అన్నం తిందువు గాని. అలాగే.